హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ తన ఉగ్రవాద సంస్థలను మెల్లిగా ఒక్కొక్కటిగా పెనెట్రేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోందా అంటే అవుననే సమాధానాలే కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు కొంతమంది బంగ్లాదేశ్కు మన ఇండియన్ బార్డర్కు దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో పర్యటించి మరీ అక్కడ కొన్ని ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన మీటింగ్లను సైతం పెట్టినట్లు సమాచారం అందుతోంది. అంతేకాకుండా పాకిస్తాన్ ఐఎస్ఐ బంగ్లాదేశ్లోని తన ఎంబసీలో ఐఎస్ఐ కోసం ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధమవుతోంది. వీటన్నిటిని మనం బేరీజు వేసుకుంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్లో పాకిస్తాన్ తన ఉగ్రవాద సంస్థలను పెనెట్రేట్ చేయడానికి చాలా బలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఇదే కనుక జరిగితే పాకిస్తాన్లో ఇప్పుడు ఎలాగైతే ఉగ్రవాద సంస్థల వల్ల జమ్మూ కాశ్మీర్లో సమస్య ఏర్పడుతుందో సరిగ్గా అలాంటి సమస్యని ఈశాన్య ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉందా అనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. మరి ఈ ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్లో ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తాజాగా పాకిస్తాన్లోని హఫీజ్ సయీద్కు చాలా దగ్గర వ్యక్తి అయిన ఇబ్తిజం ఇలాహీ జహీర్ అనే ఓ వ్యక్తి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళారు. ఆ పర్యటనలో చాలా కీలకంగా కొన్ని ప్రసంగాలు చేశారు. ఏకంగా ఒక వారం పాటు చేసిన ఈ పర్యటనలో మన ఇండియాకు దగ్గరలో ఉన్న చాలా వ్యూహాత్మక ప్రాంతాల్లో బంగ్లాదేశ్లో ఈ మీటింగ్లను ఏర్పాటు చేశారు. వాటిని గనుక మనం ఒక్కసారి అక్టోబర్ 27 నుంచి 31 వరకు లాల్మోన్ నిర్హాట్, నీల్ఫామరి, చాపి నవాబ్గంజ్, రాజ్షాహి ఈ ప్రాంతాల్లో పర్యటించారు. ఇవన్నీ కూడా మన ఇండియన్ బార్డర్కు చాలా దగ్గరలో ఉంటాయి. వీటితో పాటు నవంబర్ 1, 2వ తేదీన జోయ్పూర్ హాట్, నాగోన్ ఈ రెండు ప్రాంతాల్లో ఆయన వెళ్ళి ప్రసంగాలు చేశారు. అంతేకాకుండా నవంబర్ 6, 7వ తేదీన దంగీపారా, రాజ్షాహి ఈ ప్రాంతాల్లో ఆయన పర్యటనలు చేశారు. ఇవన్నీ కూడా మన ఇంటర్నేషనల్ బార్డర్కు చాలా దగ్గరలో ఉంటాయి. అంతేకాకుండా లాల్మోన్ నిర్హాట్ అనేది చాలా వ్యూహాత్మక ప్రాంతం. మన ఇండియాకు సిలిగురి కారిడార్ అనేది చాలా థిన్ లేయర్గా ఉంటుంది. దీన్ని కనుక కట్ చేస్తే మన దేశం నుంచి ఈశాన్య ప్రాంతాలు పూర్తిగా సత్సంబంధాలను తెంపివేయడానికి వీలవుతుంది. గతంలో మన ఇండియాలో షాహీన్బాగ్ నిరసనల సమయంలో కూడా షర్జిల్ ఇమాం లాంటి వారు ఇదే విషయాన్ని బయటపెట్టారు. మేము గనుక దాన్ని దిగ్బంధిస్తే ఖచ్చితంగా ఈశాన్య ప్రాంతాలన్నీ వేరవుతాయి అనే విధంగా మాట్లాడారు. సరిగా అటువంటి ప్రాంతాల్లో ఈ జమీర్ అనే వ్యక్తి పర్యటనలు చేశారు. ఈ జమీర్కు హఫీజ్ సయీద్కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి హఫీజ్ సయీద్కు సంబంధించిన లష్కర్ ఏ తయిబా ఈ బంగ్లాదేశ్లో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందా అనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. ఈ జమీర్ అనే వ్యక్తికి జమాయత్ అహెల్ ఈ పాకిస్తాన్ హదీత్ అనే ఓ సంస్థ ఉంది. ఈ సంస్థ కూడా లష్కర్ ఏ తోయిబాకు అనుబంధ సంస్థ. అంతేకాకుండా దీనికి బంగ్లాదేశ్లో కూడా చాలా అంటే చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అక్కడ మెల్లిమెల్లిగా పెనెట్రేట్ కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ విధంగా ఒకవైపు ఉగ్రవాద సంస్థలు అక్కడ బహిరంగ మీటింగ్లు లేదంటే మన ఇంటర్నేషనల్ బార్డర్కు చాలా దగ్గర ప్రాంతాల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో మీటింగ్లు ఏర్పాటు చేయడం ఇలాంటివి చేస్తూ ఉండగా మరోవైపు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగమైన ఐఎస్ఐ కూడా బంగ్లాదేశ్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పటికే యూనస్ గవర్నమెంట్తో చర్చలు సైతం జరిపింది. యూనస్ కూడా అందుకు అంగీకరించడంతో ఇక ఢాకాలోని పాకిస్తాన్ ఎంబసీలో ఐఎస్ఐ కోసం మరో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇదే కనుక జరిగితే బంగ్లాదేశ్లో తన వేగులను మోహరించి అక్కడ ఇన్ఫర్మేషన్ను సేకరించి ఈ ఐఎస్ఐ కార్యాలయానికి చేరవేసే అవకాశం సైతం ఉంది. ఇది ఎందుకు అంటే జనరల్గా యూనస్కు ఇతర దేశాల వేగులు అక్కడ పని చేస్తారా లేదా అనే విషయం తెలియకుండా ఉండదు. ఖచ్చితంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన వ్యక్తులు బంగ్లాదేశ్లో అక్కడ పని చేస్తున్నారు అనే విషయం యూనస్కు తెలిసిన విషయమే. అంతేకాకుండా వాళ్ళు అక్కడ సేకరించిన సమాచారాన్ని ఐఎస్ఐకు ఇస్తారు అని కూడా యూనస్కు బాగా తెలుసు. అయినా కూడా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అంగీకరించారు అంటే ఖచ్చితంగా తన దేశంలో పాకిస్తాన్కు ఫుల్ పవర్స్ ఇచ్చినట్లే తెలుస్తుంది. సో ఒకవైపేమో ఉగ్రవాద సంస్థలు, మరోవైపేమో ఈ ఐఎస్ఐ అక్కడ తిష్ట వేయడంతో ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఇకపై నుంచి మన దేశానికి
ఈస్టర్న్ కమాండ్లో చాలా సమస్యగా మారే అవకాశం ఎంతైనా ఉంది. గతంలో షేక్ హసీనా అధికారంలో ఉన్నంత వరకు ఇటువంటి వాటికి అస్సలు ఆమె అంగీకరించిన ప్రసక్తే లేదు. గతంలో జకీర్ నాయక్పై ఏకంగా ఉగ్రవాద కార్యకలాపాల కింద కేసును సైతం నమోదు చేశారు. కానీ ఈ జమీర్ అనే వ్యక్తి జకీర్ నాయక్తో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. గతంలో అంటే 2024 అక్టోబర్ ఆ టైంలో జకీర్ నాయక్ పాకిస్తాన్కు పర్యటనలకు వెళ్ళగా అక్కడ ఈ జమీర్ అనే వ్యక్తి జకీర్ నాయక్ను సైతం కలిశాడు, ఆయనతో ఫోటోలు దిగాడు, ఆయనతో కొన్ని రహస్య సమావేశాల్లో సైతం పాల్గొన్నాడు. సో వీరిద్దరికీ ఇంత దగ్గరి సంబంధం ఉంది కాబట్టి ఈ జమీర్ అనే వ్యక్తి బంగ్లాదేశ్లో ఖచ్చితంగా ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి జకీర్ నాయక్ సైతం తన అనుయాయులతో కలిసి నిధులను సమకూర్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ ఉన్నంత వరకు తన కార్యకలాపాలు స్వేచ్ఛగా కొనసాగించుకోవచ్చు. కానీ షేక్ హసీనా కనుక అక్కడ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తనపై ఉన్న ఉగ్రవాదానికి సంబంధించిన కేసులన్నీ కూడా తిరగదోడే అవకాశం ఉంది. కాబట్టి జకీర్ నాయక్ కూడా అక్కడ భారీ ఎత్తున ఫండింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు పాకిస్తాన్కు సంబంధించిన ఐఎస్ఐతో పాటు అక్కడి గవర్నమెంట్ కూడా ఈ ఉగ్రవాద సంస్థలు బాగా పెనట్రేట్ కావడానికి ఇక్కడ నిధుల సరఫరా చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో మనకు తూర్పు ప్రాంతంలో ఖచ్చితంగా బంగ్లాదేశ్ పెద్ద సమస్యగానే ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే రా వేగులు బంగ్లాదేశ్తో పాటు సరిహద్దు ప్రాంతంలో కన్నేసి ఉంచారు. ఇది కనుక ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదంటారు నిపుణులు. మరి బంగ్లాదేశ్ విషయంలో భవిష్యత్తులో ఏం జరగనుంది అనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.